వినాలి. వీరమల్లు చెప్తే మాట వినాలి. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోలు పెడుతున్నాను, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాగా ఈగర్లీగా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. 2020లో నాకు తెలిసి హరిహర వీరమల్లు షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు అనౌన్స్ చేశారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ఎంత పోస్ట్ పోన్ అయింది సినిమా అనేది అసలు ఆ సినిమా కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే ఆ సినిమాని ఇంత పోస్ట్ పోన్ చేసి మన వల్ల కాదులే అని చెప్పేసి సినిమాని ఆపేసి డిలీట్ చేసేస్తారు కూడా ఫొటోస్. కానీ ఏఎం రత్నం గారు సినిమా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ రోజు ట్రైలర్ చూస్తే నాకు 100% అర్థమైంది. నేను అనుకున్నా ఏంటి ఇన్ని పోస్ట్ పోన్లు అవుతున్నాయి రిలీజ్ డేట్లు, అసలు వీరమల్లు ఏముంది అందులో నాకు తెలిసి అనుకున్నా. కానీ ఆయన ఎందుకు అంత నమ్మకం పెట్టుకొని ఇన్ని పోస్ట్ పోన్ల తర్వాత కూడా సినిమా రిలీజ్ చేయడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన గట్టుదడ్డంగా కూర్చున్నాడంటే సినిమాలో అంత విషయం ఉంది కాబట్టి సినిమా రిలీజ్ కోసం ఇంత కష్టపడ్డారు ఆయన. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, హరిహర వీరమల్లు యాక్టెడ్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బాబీ డియోల్ గారు, నిధి అగర్వాల్, ఇంకా చాలా క్యాస్ట్ ఉంది. అసలు నాకు సత్యరాజ్ కనిపించడం నాకు అసలు సర్ప్రైజింగ్గా ఉంది. ఆయన కట్టప్ప తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో కనపడడం అనేది హరిహర వీరమల్లే. మరి సినిమాలో ఏ రేంజ్లో ఆయన క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మన సినిమా చూసి డిసైడ్ చేసుకుందాం. అసలు హరిహర వీరమల్లు అంటే ఎవరు, అది నాకు కూడా తెలీదు. సినిమా చూసి తెలుసుకుందాం. అసలు ట్రైలర్లో ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. ట్రైలర్ ఇది మొత్తం హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక స్టోరీ. అంటే ఒకప్పుడు హైదరాబాద్ని వచ్చి నవాబులు మొత్తం వాళ్ళ ఆధీనం చేసుకున్నాక గోల్కొండ దాంట్లో ఎంతో మందిని వాళ్ళు బంధించడం అయితే జరుగుతుంది, మన ఇండియన్ పీపుల్ని. బంధించాక అందులో నుంచి ఒక మనిషి అనేది వాడు ఎస్కేప్ అవుతాడు. ఆ ఎస్కేప్ అయిన వాడే మన పవన్ కళ్యాణ్. మీకు ట్రైలర్లో చూస్తే మీకు ఉంటది, గోల్కొండలో ఎంతో మందిని బంధించాం, ఆ 9 మందిలో ఒకడు గోల్కొండ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి. తప్పించుకున్నాడు అనగానే పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద ఇలా వెళ్తున్న పిక్చర్ అయితే మనకు కనపడుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారే అది గోల్కొండ నుంచి తప్పించుకునేది. అంటే ఎంత హై ఉంటుంది ఈ సినిమాలో అనే దాన్ని మనం ఆ ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి తీసిన క్రిష్ జాగరముడి, అసలు ఆయన ఆ సినిమాని ఎంత ఇంపాక్ట్ఫుల్గా, ఎంత బడ్జెట్లో అసలు ఒక రిచ్ లుక్ తీసుకొచ్చారు. శాతకర్ణి, బాలకృష్ణ గారు నటించిన శాతకర్ణి. అదే ఇప్పుడు కృష్ణ జాగరముడి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో జ్యోతి కృష్ణ, ఆయన హరిహర వీరమల్లుకి డైరెక్షన్ అయితే చేస్తున్నారు. కానీ ఎంత బాగా, ఎంత మెచ్యూర్డ్గా ఉందంటే ప్రతి ఫ్రేమ్ అసలు చార్ట్ బస్టర్ ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ నేను అనుకున్నా ఇంత పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అంటున్నారు, సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ ఉంటుందా, మనకు అర్థమైపోద్దా విఎఫ్ఎక్స్ అని అనుకున్నాను. కానీ ఈరోజు ట్రైలర్ చూశాక నాకైతే ఫుల్ హ్యాపీ. నేనైతే ఆ ట్రైలర్లో ప్రతి కట్టు, ప్రతి సీను నాకైతే ఎలివేషన్కి బాగా అనిపించినాయి. ఇంకా థియేటర్లో 70mm స్క్రీన్లో ఆ సౌండ్కి పవన్ కళ్యాణ్ గారిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే అదిరిపోద్ది. ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చించారండి కీరవాణి గారు. మీ గురించి చెప్పకూడదు, ఎందుకంటే బాహుబలి ఆ రేంజ్ సినిమాలు, 666, ఛత్రపతి, ఆ సినిమాకి ఆర్ఆర్ మేము చూశాక మళ్ళీ హరిహర వీరమల్లు గురించి మేము కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. మీరు ఒక పీరియాడిక్, ఒక హిస్టారిక్, ఒక ఎపిక్ మూవీస్కి ఏ రేంజ్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఇస్తారో మాకు తెలుసు. అదే రేంజ్లో హరిహర వీరమల్లు కూడా చించి అవతలేశారు. నెక్స్ట్ వచ్చేసి హరిహర వీరమల్లులో సాంగ్స్ కూడా, కుల్లగొట్టి నాదిరో సాంగ్, ఏం సాంగ్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ ఆ సాంగ్లో డ్యాన్స్ చేస్తుంటే
నరాలు నిక్కబొడుచుకున్నాయండి, నరాలు నిక్కబొడుచుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి తార తారణ వాళ్ళు సాంగ్ కూడా సూపర్. ఈ సినిమాలో మీకు లాస్ట్ షాట్ ఉంటది, పవన్ కళ్యాణ్ గారు ముఖం మీద బ్లడ్ ఉండి ఇట్లా కత్తి పట్టుకొని, నేను అనుకుంటున్నాను ఆ షాట్ పక్క ఇంటర్వెల్ బ్యాంక్ షాట్. రాసి పెట్టుకోండి, చొక్కాలు చింపుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే హరిహర వీరమల్లు అనౌన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి హిస్టారిక్ మూవీ ఏంటి, అసలు ఆయన గ్రేస్ కి ఇలాంటి సినిమాలు సెట్ అవుతాయి అని అనుకున్నాను. కానీ ఈ రోజు ట్రైలర్ చూశాక మీకు కాకపోతే ఎవరికి సెట్ అవుతాయండి, మీకు ఎవరికి సెట్ అవుతుంది, సూపర్, అసలు అదిరిపోయింది మీకు. అసలు ఆ గెటప్ పవన్ కళ్యాణ్ గారు చించి అవతలేశారు. మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఏదో అభిమానం కొద్ది చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చే ప్రొడక్షన్ వాల్యూస్, క్లాసిక్. అసలు ప్రతి షాట్ లో అరే ఎందుకురా ఇంత గ్రాఫిక్స్ చేశారు అని ఎక్కడా లేరు. అరే ఈ వరల్డ్ ఏంటి కొత్తగా ఉంది, నిజంగా ఆ వరల్డ్ ని క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగా అలాంటి ఉన్న ప్లేస్కి ఏమైనా వెళ్ళి తీసారా అని చెప్పేసి నేను అనుకున్నాను. కొంచెం ఓవర్ అయి ఉండొచ్చు, బట్ నాకు అనిపించింది అది అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ లైన్ అయితే అది ఎవరు నవాబ్స్ మనని దోచుకుంటూ ఉంటుంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి వాళ్ళని కొట్టి చంపేసి మన ప్రజల తరపు నుంచి నిలబడి వాళ్ళ కోసం పోరాడేదే ఈ హిస్టారికల్ మూవీస్. ఏదైనా సైరా నుంచి చూసినా మీరు, సైరా, రుద్రమదేవి, నెక్స్ట్ మన గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవన్నీ మనం చూసిన సినిమాలు. కానీ ఎంత కొత్తగా తీశారు అనేదే మ్యాటరు. ఇవన్నీ ఒక స్టోరీ ప్లాట్, ఒక స్టోరీ లైనే. ఈ హిస్టారికల్ ఫిలిమ్స్ కానీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి తీసేవి ఇవన్నీ ఒక లైన్ స్టోరీసే ఉంటాయి, కానీ వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు కొత్తగా అనే దాంట్లోనే మనకి సినిమా అనేది నిలబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హరిహర వీరమల్లులో నాకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నాకు చాలా 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 అంటే ఒక హై వచ్చింది ఆ ట్రైలర్ చూస్తే. నేను గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసినప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో, ఈరోజు హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత కూడా అంతే హై ఫీల్ అయ్యాను. పక్కా ఫస్ట్ 2 వీక్స్లో బ్రేక్ ఈవెన్ అవతల పడేస్తుంది అనమాట. ఇంకా సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది హరిహర వీరమల్లు, నో డౌట్. అందులో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కానీ టికెట్స్ దించితే సినిమాకి 2-3 సార్లు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంత అంత బాగుంది ట్రైలర్. నేను చెప్తున్నా, మీరు చూడండి, నేనేమి ఎక్కువ చెప్పట్లేదు, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఆ ట్రైలర్ ఏంటి, అందులో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి. అసలు ప్రతి ఫ్రేమ్ పా 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 హ్యాట్స్ ఆఫ్ జ్యోతి కృష్ణ. ఫస్ట్ సినిమా అయినా కానీ మడతెట్టావు అంతే. సో అది హరిహర వీరమల్లు గురించి. అయితే మీరు హరిహర వీరమల్లు గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో అంతకి ట్రిపుల్ వెయిట్ చేస్తున్నాను. హరిహర వీరమల్లు మూవీ రివ్యూ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చాలా బాగా అప్లోడ్ చేస్తున్నాను, కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తున్నాను. ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సబ్స్క్రైబర్స్ మీరు పెరుగుతూ ఉంటారని నేను చెప్పేది వీళ్ళకి నచ్చుతుందేమో, వీళ్ళ కోసం ఇంకా కొత్తగా చెప్పాలి అనే ఎంకరేజ్మెంట్ నాకు వస్తుంది. మీరు చూసేసి పక్కన పడేస్తున్నారు. మన హరిహర వీరమల్లు ట్రైలర్తో మన సబ్స్క్రైబర్ మినిమం 300 అవ్వాలి చెప్తున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్. హరిహర వీరమల్లు రివ్యూలో కలుసుకుందాం. బాయ్.